ప్రధాని నరేంద్ర మోడీ 12 ఏళ్ల పాలనలో మౌలిక సదుపాయాల రంగం కొత్త రూపు సంతరించుకుంది. పీఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్తో ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణం అత్యంత వేగవంతంగా సాగుతోంది. గత ప్రభుత్వాలు మౌలిక సదుపాయాల రంగాన్ని నిర్వీర్యం చేసిన నరేంద్ర మోడీ సర్కార్ మాత్రం అత్యంత ప్రాధాన్యతతో పనులను చేపట్టింది. పీఎం గతిశక్తి ద్వారా దేశ మౌలిక సదుపాయాల స్వరూపమే మారిపోయింది. 2014లో 91,000 కిలోమీటర్ల జాతీయ రహదారుల నెట్వర్క్ భారత్మాల పథకం ద్వారా ఇప్పుడు 146,000 కిలోమీటర్లకు పైగా విస్తరించింది. అప్పట్లో రోజుకు 11 కిలోమీటర్లుగా ఉన్న రోడ్ల నిర్మాణ వేగం ఇప్పుడు ఏకంగా 34 కిలోమీటర్లకు చేరింది. గ్రామీణ సడక్ యోజన ద్వారా మారుమూల గ్రామాలకు సైతం 3.78 లక్షల కిలోమీటర్ల మేర పక్కా రోడ్లు నిర్మాణమయ్యాయి. రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయితేనే భారతదేశం డెవలప్ అవుద్దని నమ్మి దాని మీదే ఎక్కువ ఫోకస్ పెట్టి దాన్ని అభివృద్ధి చేయడం మనం చూస్తున్నాం. ఈ 12 ఏళ్లలో చాలా అంటే దేశంలో ప్రధాన రహదారులు ఏవైతే ఉన్నాయో అన్ని రాష్ట్రాలను కలుపుతూ అవన్నీ కూడా చాలా వెల్ డెవలప్డ్గా చేశారు. 12 ఏళ్లలో రికార్డు స్థాయిలో 45,000 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ల విద్యుదీకరణ జరిగింది. పూర్తి స్వదేశీ సాంకేతికతతో నడిచే హై స్పీడ్ వందే భారత్ ఎక్స్ప్రెస్, రీజనల్ ర్యాపిడ్ లైన్లతో ప్రయాణ సమయం సగానికి సగం తగ్గింది. హైడ్రోజన్ ట్రైన్ మరో గేమ్ చేంజర్. ఉడాన్ పథకం ద్వారా సామాన్యుడికి సైతం విమాన ప్రయాణాన్ని అందుబాటులోకి తెచ్చింది నరేంద్ర మోడీ ప్రభుత్వం. దేశంలోని ఎయిర్పోర్టుల సంఖ్యను 74 నుంచి దాదాపు 165కు పెంచారు. అటు సాగర్మాల ప్రాజెక్టుతో ఓడరేవుల సామర్థ్యాన్ని రెట్టింపు చేసింది. సరకు రవాణా సమయాన్ని 93 గంటల నుంచి 49 గంటలకు తగ్గించి లాజిస్టిక్స్ రంగాన్ని పరుగులు తీయించింది. ఇలా రోడ్ల నుంచి రైళ్ల వరకు, ఆకాశం నుంచి డిజిటల్ స్క్రీన్ల వరకు ఆధునిక వసతులతో స్వావలంబన దిశగా దూసుకుపోతున్న నవభారత నిర్మాణంలో సువర్ణ అధ్యాయంగా నిలుస్తోంది ప్రధాని నరేంద్ర మోడీ పాలనా శకం.